అరే అంటే ఇది ఏంది ఐరిష్ టెస్ట్? ఎందుకు? ఉన్న పెన్షన్లు రద్దు చేయడానికి, కొత్త పక్కన పెట్టు, ఉన్నాయి రద్దు చేయడానికి. మీరు ఏదైనా తీసుకోండి చెప్పంటారు, ఏదైనా తీసుకోండి. వీళ్ళ తెలంగాణ భవిష్యత్తు ఏదైతుందో యువత, వీళ్ళ కేటీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారే? ఆయన యువకుడు కాబట్టి ఏదైతుందో ఈ తెలంగాణ యువత భవిష్యత్తు తీర్చిదిద్దగలిగేటువంటి ఒక సామర్థ్యం, ఆలోచన కేటీఆర్ గారికి ఉందని చెప్పని వారి నాయకత్వం వాళ్ళు కోరుకుంటున్నాను చెప్పంటున్నాను. నేను యువతకి ఏం కావాలి? చదువు కావాలి, చదువు కావాలి. నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కావాలని చెప్పి అంటున్నా. అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరు పెట్టిండే దానికి. ఏం పేరే? ఏంటమ్మా ఇంటిగ్రేటెడ్ ఏదో పెట్టిండు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అని పెట్టిండు. అసలు నీ ఆ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ విధి విధానం ఏంటి చెప్పాయా? దాని అడ్మిషన్ ఎట్లా ఉండబోతుంది చెప్పు. దాని అడ్మిషన్ ప్రక్రియ ఎట్లుండో చెప్పాలని చెప్పద్దే? బోధకులు ఎవరు చెప్పాలని చెప్పద్దా? వీళ్ళు కేసీఆర్ గారు ఏదైతే సమాజంలో ఉన్నట్టుగా బలహీన వర్గాలు, దళితులు, మా గిరిజనులు, అల్పసంఖ్యాక వర్గాలకు ఏదైతుందో విద్య ప్రోత్సహింపజేయాలని చెప్పని ప్రత్యేకంగా 1000 గురుకులాశ్రమ పాఠశాల ఆరంభించిన, 1000 గురుకులాశ్రమ పాఠశాల. నువ్వు ఏ నియోజకవర్గంలో పోవే జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా? జ్యోతిబా పూలే గురుకులాశ్రమ పాఠశాల ఉందా లేదా అంటూ నేను. గిరిజన గురుకులాశ్రమ పాఠశాల, ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ప్రతి కాడ పెట్టిండి అని చెప్పంటూ నేను. ఇదంతేంది? ఇలా రేవంత్ రెడ్డి కుట్ర ఏంటంటే ఇవన్నీ కనబడితే కేసీఆర్ కనబడతాడు. ఇవన్నీ కనబడితే ఎవరు కనబడతారు? కేసీఆర్ కనబడతాడు. కేసీఆర్ కనబడకూడదు చేయాలని ఏంటి? ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అనే ఒక ఆలోచనలో ఇవన్నీ పట్టుకపోయి ఇవాళ కేంద్రీకృతం చేసి అక్కడ ముద్ద పెట్టాలన్నా చెప్పండి. ఇది కొత్త స్కూల్ కాదు. ఇవాళ 30 మాసాలు గడుస్తుందా? ఒక్క కొత్త స్కూల్ పెట్టిండా? ఒక్క కొత్త స్కూల్ పెట్టాడే? వీడు పెట్టాడు. వీడు ఉన్న స్కూల్లో మాయం చేస్తాడు. వీళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఆరంభింపజేసినటువంటి విద్య, ఇలా ప్రాథమిక హక్కు, రాజ్యాంగం కల్పించిన హక్కు, బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఏదైతుందో కేసీఆర్ గారు మరి విద్య ప్రోత్సహించాలని చెప్పి ఆలోచన చేస్తే ఈ దుర్మార్గుడు ఏదైతున్నదో మరి ఏమన్నా నాకు దోస్తలు లేదే. నా అటువంటి వాళ్ళు బయటకు వెళ్ళగొడతాడే? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. మా లక్ష్మీనరసింహరావు ఏమన్నాడు, 25 ఏళ్ళు అనుబంధం అన్నాడా? ఆయనతో 25 ఏళ్ళు, కాంగ్రెస్తో నాకు 40 సంవత్సరాల అనుబంధం అని చెప్పి అంటున్నాను. ఈ 4 దశాబ్దాలు నేను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించిన. 4 దశాబ్దాలు కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావడానికి కొరకు ఏదైతుందో నా కృషి, నా చెమట ఉందని చెప్పంటున్నా. వీళ్ళు రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవన్నాడు, నేను గెలిచిన. రాష్ట్రంలో టీడీపీ పాలనలో ఏదైతుందో 96, 99లో నేను గెలిచిన. కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో ఆనాడు ఏదైతుందో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఏదైతుందో వారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తే 2014లో నేను గెలిచిన. శాసన మండలి, పట్టభద్రులు, రాజకీయాలకు అతీతంగా చెప్పంటున్నాను. ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ఏదైతున్నదో అందరు కూడా, అంటే మన బీఆర్ఎస్ కూడా ఓటేసి గెలిపించారు సార్. నేను ఇక్కడ ఓపెన్గా చెప్తున్నాను. నేను అదేం అందరూ వేసింది నాకు. ఎందుకంటే చదువుకున్నాడు, విద్యావంతుడు, ప్రజల పక్షం నిలబడి మాట్లాడతాడు, పోరాటం చేస్తాడు. శాసన మండలి కూడా ఉండాలి, ఉంటేనే ఏదైతే గవర్నమెంట్ గైడెన్స్ లాగా ఉంటాడు అని చెప్పిన భావనతో నాకు అవకాశం కల్పించింది. మరి ఇంత 4 దశాబ్దాలు నేను పోరాటం చేస్తే నాకు చివరికి దక్కిందేందే? మానసిక క్షోభ అని చెప్పంటూ నేను. వాళ్ళు అదే పెద్ద మనిషి కేసీఆర్ గారు ఏదైతుందో నాకు ఉన్నటువంటి అనుబంధం అని చెప్పంటూ నేను. మా ఇద్దరు రాజకీయ ప్రవేశం ఒకటే కేసు జరిగింది. మేము 3లో
వారి నాపై ఉండే అభిమానంతోనే ఇస్తుందో వాళ్ళకి చేయూతనిచ్చిండు.